విశాఖ నార్త్లో కాషాయ జెండా ఎగురుతుందని ఎవరూ ఊహించలేదు. కానీ అక్కడ టీడీపీ అండదండలతో కాషాయ జెండా ఎగిరింది. అండదండలు అందించిన టీడీపీకి అనుబంధంగా పనిచేస్తారనే విమర్శలు లేకపోలేదు. ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుపై ఒకానొక దశలో సొంత పార్టీపైనే ఉక్రోషం వెళ్లగక్కారు. ఏపీలో బీజేపీకి గెలిచేంత సీన్ లేదు అని, ఆ మాట ప్రధానికే చెప్పానని బాంబు పేల్చారు. అసెంబ్లీలో ఓటర్లను అవమానిస్తూ మాట్లాడి విపక్షాల ఆగ్రహానికి గురయ్యారు. ఇంతకీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు టార్గెట్ ఏంటి? వాచ్ ది స్టోరీ. విశాఖ నార్త్ లో కాషాయ జెండా ఎగురుతుందని ఎవ్వరూ ఊహించలేదు. కానీ అక్కడ టీడీపీ అండదండలతో కాషాయ జెండా ఎగిరింది. విష్ణుకుమార్ రాజు బీజేపీలో సీనియర్ లీడర్. కానీ ఆయన వ్యవహార శైలి చూస్తే టీడీపీ లీడర్ గా ఉంటుందని అంటారు రాజకీయ పరిశీలకులు. విష్ణుకుమార్ రాజు మాటలు ఒక్కోసారి బీజేపీ నేతలకే తలనొప్పిగా మారతాయని ఆ పార్టీ నేతలే అంటుంటారు. గతంలోనూ అలాంటి పరిణామాలు ఉన్నాయనేది బీజేపీ నేతల వాదన. 2019 ఎన్నికల్లో తమ పార్టీ ఏపీలో ఒక్క ఎమ్మెల్యే కాని ఎంపీ సీటు గాని గెలుచుకోలేదని తాను ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాలకు చెప్పారని, అలాగే ఆంధ్రప్రదేశ్ విషయంలో కేంద్ర ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, అందుకు రాష్ట్ర ప్రజలు బీజేపీ పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని అప్పట్లో ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. దీనికి సంబంధించి బీజేపీ ఆయనకు షోకాస్ నోటీసులు పంపడం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ ముక్కుసూటుగా మాట్లాడతారు అనే టాక్ ఉంది. ఇప్పుడు ఆ వ్యవహారమే ఆయనను చిక్కుల్లో పడేసింది. విష్ణుకుమార్ మాట్లాడుతూ ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీకి 40% ఓట్లు వేశారని, వారు అన్నం తినే వేశారా, మెదడుతో ఆలోచించారా అని మాట్లాడడం సంచలనంగా మారింది. దీనితో ప్రతిపక్షాలు ఆయన మీద తీవ్రంగా విరుచుకుపడ్డాయి. ఒక ఎమ్మెల్యేగా ఉంటూ ఓటర్ల గురించి హీనంగా మాట్లాడడం పైన విష్ణుకుమార్ రాజుని ప్రజాస్వామ్యవాదులు తప్పుపట్టారు. విష్ణుకుమార్ రాజు టీడీపీకి అనుబంధంగా పనిచేస్తారు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో మాజీ సీఎం జగన్ పై అసభ్యకరంగా మాట్లాడుతూ సీఎం చంద్రబాబు మెప్పు కోసం ప్రయత్నిస్తూ ఉంటారని రాజకీయ వర్గాల్లో వినిపించే మాట. విశాఖ నార్త్ నుంచి రెండోసారి ఎమ్మెల్యే అయిన విష్ణుకుమార్ రాజు ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను మర్చిపోయారని అంటున్నారు స్థానికులు. ఇప్పుడు పూర్తిగా ఆయన వ్యాపారాలపైన దృష్టి పెట్టారనే టాక్ ఉంది. నియోజకవర్గంలో కూటమి నేతలు నీకింత నాకింత అనే ఫార్ములా ప్రకారం పనిచేస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అభివృద్ధిని గాలి కొదిలేసి ఆస్తులు పెంచుకోవడంలోనే ఎమ్మెల్యే దృష్టి పెట్టారని స్థానికులు అంటున్నారు. ఎన్నికల ముందు డ్రైనేజీ మరమ్మతులు చేయిస్తా అని ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదని అంటున్నారు నియోజకవర్గ ప్రజలు. ఇసుకను యథేచ్ఛగా తన సొంత కాంట్రాక్టర్లకు అప్పగిస్తున్నారనే టాక్ ఉంది. విష్ణుకుమార్ రాజు మాటలు కోటలు దాటుతాయని, పనులు మాత్రం గడప కూడా దాటడం లేదని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.